వాళ్ళు మొహం మీద పెట్టి చేతులు పెట్టి మమ్మల్ని మా శాసనసభ్యుల్ని చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ వాళ్ళు ఏమైనా నిరసన వ్యక్తం చేయాలంటే ఎక్కడ చేయాలండి? స్పీకర్ గారి పోడియం అవతల నుంచి చేయాలి. మేము ప్రతిపక్ష పార్టీ అవతల పక్క ఉంది, అధికార పార్టీ యువతల పక్క ఉంది. ఇక్కడికి రావాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ముఖ్యమంత్రి గారిని దొంగ అంటూ ఉన్నారు. నిజమైన దొంగ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఎవరు ఏమీ అనకూడదంట. ఇది నిజం కాదా? సభా సాంప్రదాయాల మీద సభ మీద మాకు అది ఒక దేవాలయం లాంటిది. మేము సభా సాంప్రదాయాలను గౌరవించే వ్యక్తులు, చట్టాన్ని పాటించే వాళ్ళ వ్యక్తులు. శాసనసభలో మహామహులు పుచ్చబల సుందరయ్య గారు, పెద్దలు ఎంతోమంది ఉన్నటువంటి ఎన్టీ రామారావు, మహామహులు ఉన్నటువంటి శాసనసభ గౌరవాల్ని మేము కాపాడాలని కోరుకుంటా ఉన్నాం. తప్పనిసరిగా మానించేమన్న తప్పుని మేము మా సీట్లో ఉండి మేము తప్పు చేసామంటే కరెక్ట్ చేసుకుంటాం. కానీ వీళ్ళు మాత్రం ఒక బజారు రౌడీల్లాగా, వీధి రౌడీల్లాగా ప్రవర్తించినటువంటి తీరు అది మంచిది కాదు. 5 కోట్ల మంది ప్రజలు ఇవాళ అసహించుకుంటా ఉన్నారు. సభాధ్యక్షుడు ముఖ్యమంత్రి గారిని బండ బూతులు మాట్లాడుతున్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. శాసనసభ్యుల్ని వాళ్ళు మాట్లాడే భాష, ముఖ్యంగా రోజా మా సీట్ల దగ్గరికి వచ్చి ఆమెకేం పనండి? ఆమె సీట్ ఎక్కడ? ఆమె ఏదైనా చెప్పుకోవాలంటే స్పీకర్ గారికి చెప్పుకోవాలి. మేము మైక్ ఇచ్చినప్పుడు మేము మాట్లాడుతున్నాం, స్పీకర్ గారితో చెప్తున్నాం, స్పీకర్ గారి ద్వారా ప్రజలకు చెప్తున్నాం.